మనకి ఎవరి మీదైనా కోపం కానీ, అసహ్యం కానీ, చాలా చికాకుగా ఉంటే ఏం చేస్తాం? ఐదర్ వాళ్ళని తిట్టుకుంటాం మనసులో, లేదా వాళ్ళని తిడతాం బయటకి, లేదా వాళ్ళ వెనకాల తిడతాం పక్కోడితోటి, లేదా అసహ్యించుకుంటాం, లేదా చికాకు పడతాం, లేదా ఏదేదో చేస్తాం. నిజానికి ఇవన్నీ రాంగ్. ఎందుకంటే అవతలి వ్యక్తి మీద కోపం ప్రదర్శిస్తున్న నువ్వు విమర్శిస్తుంటే నీకదా నష్టం, ఆ శత్రువుకి కాదు. పోనీ నీలో నువ్వు గింజుకుంటే నీకు కదా నష్టం, వాడు బాగానే ఉన్నాడు కదా. పోనీ పక్కోడితో చెప్తుంటే నీ టైం పక్కోడి టైం వేస్ట్, వాడు మాత్రం బాగానే ఉన్నాడు కదా. ఉదాహరణకి ఆర్జీవీవి అంటే చాలా ఆయన సంప్రదాయాల్ని చేస్తాడు, ఆయన అంతా భ్రష్టు పట్టించేస్తాడు, ఏను మనకు ఉన్నాయనుకుందాం ఒక ఎగ్జంప్షన్. మనం ఏం చేస్తాం, అది పదే 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 మాట్లాడతాం. కానీ మనకి ఎవరి మీదనైనా కోపం కానీ, చిరాకు కానీ, ద్వేషం కానీ ఏదైనా ఉంటే దానికి ది బెస్ట్ మెడిసిన్ ఏమన్నారంటే ఇగ్నోర్. వాళ్ళ లక్ష్య పెట్టకపోవడం, వాళ్ళని మర్చిపోవడం, వాళ్ళని వదిలేయడం. భాగవతంలో వైరభక్తి అని ఉంటుంది. అంటే హిరణ్యకశిపుడు లాంటి రాక్షసులు పదే పదే విష్ణుమూర్తి 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 అని చెప్పి విష్ణుమూర్తిని తిడుతూ 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 పదే పదే విష్ణుమూర్తి 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 అనే పదాలు వాడతారట. అప్పుడు విష్ణుమూర్తి ఏమంటాడంటే, నా పదాలు నా భక్తుల కన్నా నా యొక్క శత్రువు ఎక్కువ వాడాడు కాబట్టి నీకే నేను పుణ్యం ఇస్తున్నాను రా అన్నాడట. మీకు అలాంటి పుణ్యాలు, నాకు అలాంటి పుణ్యాలు ఎవరు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఎవరైనా మీకు ఇష్టం లేకపోతే జస్ట్ ఇగ్నోర్ దెమ్. ఎవరి మీద మీకు కోపం ఉంటే జస్ట్ ఇగ్నోర్ దెమ్. నువ్వు ప్రశాంతతను కోల్పోతావేంటి? నువ్వు వాడి మీద వీడి మీద చాడీలు చెప్పుకుంటూ బతికేస్తావేంటి? నువ్వు వాడి మీద వీడి మీద కామెంట్స్ చేసుకుని బతికేస్తావేంటి? కాస్త ఆలోచించు బ్రదర్.